ఇప్పుడు దివారాత్రము దాన్ని ధ్యానించాడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆనందించుచు. బద్ధకత చదవలేదు, తర్వాత నామకార్థంగా చదవలేదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎలా చదివాడు? ఆనందంగా చదివాడట. తర్వాత దివారాత్రం అంటే పగలు రాత్రులు మధ్యాహ్నం 3 పూట్ల ఆయన ఏం చేసేట? ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అనే పదం వచ్చిందంటే ఆల్రెడీ ఆయన ఏమయ్యాడు? ధన్యుడయ్యాడు. అంటే గొర్రెల కాపరిగా ఉండేటువంటి దావీదు గాని రాజుగా దేవుడు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. గొర్రెల కాపరులుగా ఉండేటువంటి దావీదు గారిని దేవుడు రాజుగా చేయడానికి కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు ధర్మశాస్త్రం అంటే ఎలా ఉంటుందో, దానికి ఎలా ధ్యానించాలో, దాన్ని ఎలా చదవాలో, ధర్మశాస్త్రం అంటే ఏంటో ఆ కుమారుడు నేర్పించారు. ఎవరా కుమారుడు? దావీదు. అంటే దావీదు గారు ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా చదవగలిగాడంటే తల్లిదండ్రులు చేసినట్టే క్రమశిక్షణ, అంతే కదా. అంటే తల్లిదండ్రుల క్రమశిక్షణలో పిల్లలుంటే పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? బంగారు బాటగా ఉంటారు. అంటే ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన ఏం చేశాడట? దివారాత్రాన్ని చదివాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? దాన్ని చదవడమే కాదు, ధ్యానించాడు. ధ్యానించడం దానికి అర్థమైందంట యెహోవా ఉన్నాడు అని అర్థమైంది. అందుకనే దావీదు గారిని దేవుడు ఏం చేశాడట చెప్పండి. దావీదు గారిని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఆ రాజుగా